Next interesting topic is about Meghalaya's coal refineries, coal mining. I'll tell you the story in simple words. There is something called coal mafia. అంటే మాఫియా బేసికల్గా బ్లాక్ మార్కెట్స్లోనే ఎక్కువ డీలింగ్ చేస్తూ ఉంటుంది. సో మేఘాలయ నుంచి కోల్ మైన్స్లో మేఘాలయలో ఉన్న కోల్ మైన్స్ నుంచి కొన్ని మిలియన్ టన్స్ వ్యానిష్ అవుతున్నాయి, అంటే మాయమవుతున్నాయి. ఎట్లా మాయమవుతారని అయినా అంటే ఇట్ ఈస్ నాట్ అ న్యాచురల్ థింగ్, ఇట్ ఈస్ అ మ్యాన్ మేడ్ మాఫియా థింగ్. ఈ మాఫియాలో పాలిటీషియన్స్, అఫీషియల్స్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ట్రాన్స్పోర్టర్స్, లారీ డ్రైవర్స్, క్రేన్ వాళ్ళ మొత్తం గ్యాంగ్ అంతా ఇన్వాల్వ్ అయిపోయింది ఈ డార్క్ మార్కెట్ ఆఫ్ కోల్లో. అంటే ఏం చేస్తారు వీళ్ళు? ఈ కోలు ఇక్కడి నుంచి కొట్టేసి, అంటే దొంగతనం చేసి, అంటే ఎత్తేసి, దే విల్ సెండ్ ఇట్ టు ఇండస్ట్రీస్. ఎందుకు? ఇండస్ట్రీస్కి ఎలక్ట్రిసిటీ కావాలి, పవర్ కావాలి, దానికి కోల్ కావాలి. సో వీళ్ళు ఏం చేస్తారంటే మేఘాలయ లాంటి రీజన్లోంచి కోల్ కొట్టేసి దే ఆర్ సెండింగ్ దిస్ కోల్ టు ఇండస్ట్రీస్ ఇన్ అస్సాం అండ్ Bangladesh through black routes which are also called rat holes, ఎలుక గొయ్యలు. ఓకే, ఈ ఎలుక గొయ్యలు ఆర్ బ్యాన్డ్ బై ఎన్జిటి, అంటే నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్. వాళ్ళు ఈ ర్యాట్ హోల్స్ ఉండకూడదని ఆల్రెడీ లా పాస్ చేయడం జరిగింది, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ ర్యాట్ హోల్స్ ద్వారా, ఈ బ్లాక్ మార్కెట్ రూట్స్ ద్వారా మస్త్ ఇల్లీగల్ కోల్ మైనింగ్ అనేది జరిగి ఆ వచ్చిన మైన్స్ని దే ఆర్ సెండింగ్ ఆఫ్ టు అదర్ స్టేట్స్ అండ్ అదర్ కంట్రీస్ త్రూ బ్లాక్ మార్కెట్ రూట్స్. సో అందుకే ఇది ఒక పెద్ద మాఫియాలా తయారైపోయింది ఇప్పుడు. అండ్ లాట్ ఆఫ్ ఇల్లీగల్ కోల్ ట్రేడింగ్ ఈస్ గోయింగ్ ఆన్. ఇక్కడ వదిలేస్తే మేఘాలయ ఎకానమీ పడిపోతుంది, and that will have a bad impact on the Indian economy with respect to the coal incomes. Okay, so ఇది మనం జాగ్రత్తగా. సో దీంట్లో ఒక 4 to 5 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, అవి మీరు మెన్షన్ చేస్తే చాలు. డైరెక్ట్గా మీ దీని మీద ఏం క్వశ్చన్ రాదు, కానీ యూ కెన్ గివ్ దిస్ యాజ్ అ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ యాజ్ మాఫియా, nexus between politicians, transporters and all these things. How is it killing an economy, especially in a northeast state? That's very important. Okay, so let's have a quick glance. మొత్తం ఎన్ని టన్స్ పైన చూడ, మొత్తం రెడ్ లోనే పెడతాను బికాస్ ఆల్ బ్యాడ్ న్యూస్ ఓన్లీ. ఇంత టన్స్ ఆఫ్ కోల్ వానిష్డ్ అంటే మాయం. 2 గవర్నమెంట్ డెసిగ్నేటెడ్ డిపో ఇన్ మేఘాలయ, డేన్యాన్, ఒకటి రీబాయ్లో ఉంది, ఇంకోటి రజాజు వెస్ట్ కాల్సీల్స్లో ఉంది. ఇక్కడ జరిగింది. సో ప్లేస్ ఇది. సో ఈ రిపోర్ట్ జస్టిస్ కార్తికేయ అనేది సబ్మిట్ చేశారు. ఆయన 2.5 మెట్రిక్ టన్స్ టు 8 మెట్రిక్ టన్స్ ఆఫ్ కోల్ వర్ ఫౌండ్ ఆన్ ఫిజికల్ ఇన్స్పెక్షన్లో కనుక్కోవడం జరిగింది. స్టాక్ పైల్స్ 1800 మెట్రిక్ టన్స్ టు 2000 మెట్రిక్ టన్స్. దానివల్ల ఒక కొల్యూషన్ ఉంది బిట్వీన్ డిపో ఆఫీషియల్స్, ట్రాన్స్పోర్టర్స్ అండ్ ఇల్లీగల్ మైనర్స్. దానివల్ల వీళ్ళందరూ ఎందుకు చేయగలుగుతున్నారు? వెనకాల వాళ్ళకి స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఆ సపోర్టర్స్ ఎవరు? పాలిటీషియన్స్ వీళ్ళు సపోర్ట్ చేస్తారు. వాళ్ళు చేసే మైనింగ్లో కమిషన్ వాళ్ళకి వెళ్తారు. అంతే, సింపుల్ డ్రామా. బట్ దట్ రన్స్ ఇన్ టు హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్. దట్ ఈస్ అ హోల్ గేమ్. ఇదంతా పాలిటీషియన్స్ చిల్లర పైసల గురించి చేయరు. 100 కోట్లు వస్తాయి ఇవన్నీ దాంట్లో నుంచి. వాళ్ళ కమిషన్ 100 కోట్లు. ఒరిజినల్ సంపాదించడం ఎంత సంపాదిస్తాడో ఒకసారి ఆలోచించు. సో దీనివల్ల మేఘాలయలో ఒక షాడో కోల్ ఎకానమీ ఉంది. అంటే పగలు చేరిది, రాత్రి చేస్తారని కాదు. షాడోస్ ఎప్పుడు ఉంటాయి? నీ తల మీద లైట్ ఉంటుంది, నీ షాడో నేల మీద ఉంటుంది. అంటే నీ కింద నుంచి అన్ని జరిగిపోతూ ఉంటాయి. నీ కింద నుంచి అన్నదానికి ఈ షాడో ఈజ్ హ్యాపెనింగ్ త్రూ rat hole methods. ఈ rat hole methods ఆల్రెడీ ఎన్జిటి బ్యాన్ చేయడం జరిగింది. ఇది పరిస్థితి. వెరీ గుడ్. సో ఇవి ఫైనల్గా ఇండస్ట్రీస్ ఇన్ అస్సాం, వెస్ట్ బెంగాల్,
బంగ్లాదేశ్ వయా బ్లాక్ మార్కెట్ ట్రక్ రూట్స్లో వెళ్ళడం జరుగుతుంది. అంటే బ్లాక్ మార్కెట్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, బ్లాక్ మనీ అన్న, బ్లాక్ మార్కెట్ అన్న వెరీ సింపుల్. గవర్నమెంట్కి పన్ను కట్టకుండా, ట్యాక్సులు కట్టకుండా ట్రాన్స్పోర్ట్ చేస్తారు. దానివల్ల గవర్నమెంట్కి రెవెన్యూ పడిపోతుంది. గవర్నమెంట్ ఏదైతే మంచి పనులు ప్రజల గురించి చేయాలనుకుంటున్నారో అవి చెయ్యలేరు. సో దేర్ఫోర్ దే బికమ్ ఇల్లీగల్ రూట్స్. సో నాట్ పేయింగ్ ట్యాక్సెస్ ఆర్ రాయల్టీస్ కట్టకుండా జరిగిపోతున్నాయి. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? ట్రాన్స్పోర్టర్స్ ఎవరైతే ఈ కోల్ని తీసుకెళ్తున్నారో ఆ కంపెనీస్ అన్నీ కూడా ఒక సిండికేట్ లాగా ఫామ్ అవుతాయి. జస్ట్ లైక్ పుష్ప మూవీ, సిండికేట్ ఆఫ్ ట్రాన్స్పోర్టర్స్, లోకల్ పాలిటిషియన్స్, కాంట్రాక్టర్స్ అండ్ రోగ్ అఫీషియల్స్. I'll just write just like same thing. Coal mafias often forge transport challans. వాళ్ళే ఫార్జరీ చేసేస్తారు, ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ చేస్తారు, అన్రిజిస్టర్డ్ బయర్స్ని ఇచ్చేస్తారు. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలు. So High Court bench slammed the government's vague response, FIRs without real progress, directed the state to trace stolen coal ekkundo kanukomani chepparu, punish those involved and plug administrative failures. Court monitored SIT, special investigative team ni and CBI వాళ్ళని ఈ కేసుని చాలా జాగ్రత్తగా సీరియస్గా చూడమని చెప్పడం జరిగింది. కానీ ఏం జరుగుతుందో మీకు ఆల్రెడీ తెలుసు. పుష్ప సినిమాలో ఏం జరిగిందో ఇక్కడ కూడా అదే జరిగే ఛాన్స్ ఉంది. అన్లెస్ the government has the strong political will to control this. Unless the government thinks whatever the court said is right. So if they are following what the court has asked them to do, you can easily curtail this. And country ki laws జరగకుండా, మేఘాలయ స్టేట్ కి లాస్ జరగకుండా కాపాడుకోవచ్చు. బట్ ఇవన్నీ జరగాలంటే స్ట్రాంగ్ పొలిటికల్ విల్ కావాలి. అది ప్రజల చేతిలో ఉంటుంది. బికాస్ ఎండ్ ఆఫ్ ద ఇట్స్ డెమోక్రసీ. అది మీరు ఓకే.